హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రాఖీ సెలబ్రేషన్స్ అయితే మీ అందరూ ఎలా చేసుకున్నారో కానీ మేమైతే ధూమ్ధామ్ చేసుకున్నామండి. ఈసారి మేము అందరం అయితే మా విలేజ్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం అందరం కలిసి. చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఈసారి మాకు ఈ రాఖీ అనేది. చాలా సంతోషంగా జరిగింది. మీ అందరికీ చూపిస్తాను ఎలా చేసుకున్నాం ఏంటి అనేది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మేము ఒంగోలు దగ్గరండి, మా ఊరు ఒంగోలు కదా, దాని పక్కనే మా విలేజ్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట మేము. సో అంటే ఓన్లీ రాఖీ సెలబ్రేషనే కాదండి, ఇంకా మా ఊర్లో బాబా విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది. రెండూ కలిసి వస్తాయని చెప్పి మేమే ఊరు వెళ్ళామన్నమాట. ఎప్పుడు మా ఆడపడిచే వచ్చేది మా దగ్గరికి హైదరాబాద్. ఈసారి మేము అన్నీ కలిసి వస్తాయి, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మేమే వెళ్ళాము. సో ఇంకా ఇలా అయితే మా రాఖీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామండి. ముందుగా అయితే మార్నింగ్ అందరం స్నానాలు చేసేసి హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాము. ఆ రోజు అందులో సాటర్డే వచ్చింది కదా, చక్కగా ముందుగా అయితే మాడపడుచు మా హస్బెండ్కి అయితే కట్టిందండి. చూసారు కదా, ఆ రాఖీ స్పెషల్గా నేను ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసి తీసుకెళ్ళానండి. వాళ్ళిద్దరు ఫోటో వచ్చేలాగా సర్ప్రైజ్గా. ఎవ్రీ ఇయర్ సిల్వర్ రాఖీ ఇట్లా మామూలుగా తమ్ముడు అని ఇట్లా ఫ్లవర్స్ ఇలా వచ్చాయన్నీ కట్టేవాళ్ళు. ఈసారి కొంచెం వాళ్ళిద్దరికి సర్ప్రైజ్ ఇద్దామని నేనే ఇక్కడ నుంచి అట్లా కస్టమైజ్ చేసి తీసుకెళ్ళాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది చూసి సర్ప్రైజ్గా వాళ్ళిద్దరూ. సో ఇక వాళ్ళిద్దరు అయితే అయిపోయిందండి. ఇంకా మా వారు ఏదో తనకి మనీ ఏదో సంథింగ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత నేను మా తమ్ముడికి అయితే కడుతున్నాను. వాడికైతే ఇలా తమ్ముడు అని రాసి ఉంది తెలుగులో. ఆ రాఖీ అయితే తీసుకున్నానండి, చూశారు కదా. అలాగే ఇంకా ఒక్క రాఖీ కట్టకూడదు అని చెప్పారండి వేరే వాళ్ళు. అందుకని చెప్పి ఇంకో చిన్న ఫ్లవర్ రాఖీ కూడా కట్టాను దాంతోపాటు. చూశారు కదా. ఆ తర్వాత చక్కగా బొట్టు పెట్టేసి స్వీట్ తినిపించి హారతి అయితే ఇస్తున్నాం అనమాట. తర్వాత వాడు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. రాఖీ పండుగ అంటేనే అందరికీ చాలా మెమరబుల్గా ఉంటుంది కదా, మాకు కూడా ఈసారి అలాగే ఉందన్నమాట. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే అండి, ఈసారి మా పిల్లలిద్దరికీ కట్టడానికి వాళ్ళ చెల్లెళ్ళు అయితే వచ్చారనమాట. క్యూట్ సిస్టర్స్ ఇద్దరు. చూసారా, వీళ్ళు మా చెల్లి వాళ్ళు దర్శిలో ఉంటారండి. వాళ్ళ పిల్లలిద్దరు చిన్న పిల్లలు అనమాట. ఇంతవరకు మా పిల్లలకి మాడపడిచే వాళ్ళు ఏడుస్తారని మాడపడిచే కట్టేది మేనత్త అయినా కానీ. ఫస్ట్ టైం వాళ్ళ చెల్లెల చేత వాళ్ళు అయితే రాఖీ కట్టించుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు వస్తున్నారు ఇంటికి, రాఖీ కడుతున్నారని తెలిసినప్పటి నుంచి వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట. ఇద్దరు చిన్న పిల్లలు. ఎవ్రీ ఇయర్ మాకు కుదిరేది కాదండి. తను అక్కడి నుంచి హైదరాబాద్ చిన్నపిల్లల్ని తీసుకొని రావడానికి కానీ, మేము ఇక్కడ పిల్లల స్కూలు ఆ టైంకి వెళ్ళకపోవడం ఇట్లా ఉండేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం అయితే చిన్నపిల్లలైనా పాపం తను తీసుకొని వచ్చి మా ఊరు వచ్చి ఇద్దరు పిల్లల చేత కట్టించిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మా పిల్లలైతే. అంతే కదండి, రక్త సంబంధం ఉన్న వాళ్ళు రాఖీ కడితే చాలా హ్యాపీగా ఉంటుంది. బయట వాళ్ళు కడతారు, వాళ్ళు మనకి సిస్టర్సే. కాకపోతే ఏంటంటే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇంకా హ్యాపీనెస్ అనేది వేరుంటుంది. అన్న చెల్లెళ్ళ అనుబంధం అనేది, ఆ అన్న దీవెనలు, ఆ చెల్లి ప్రేమ అనేవి చాలా బాగుంటాయి కదా. సో అలా అయితే జరుపుకున్నామండి. ఇదైతే చిట్టి చెల్లి, బుడ్డిది. 1 ఇయరే దానికి. 1 బర్త్డే అయిపోయింది అంతే. ఎంత క్యూట్గా మాట్లాడిద్ది చక్కగా. అన్నీ తనే చేసేసిద్ది, స్వీట్ పెట్టేసిద్ది. పెద్ద పాప కంటే తనకి, పెద్ద పాపకి 4 ఇయర్స్ అయినా కానీ ఈమె 1 ఇయర్ అయినా ఈమె చాలా యాక్టివ్గా బాగుండిద్ది అనమాట. అన్నీ తనే బొట్టు పెడతాననిద్ది, తనే రాఖీ కడతాననిద్ది. వాళ్ళమ్మ హెల్ప్ చేసింది, తిని మా సిస్టర్ అండి. సో చూశారు కదా, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా పెద్ద బాబుకైతే 10 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 10 ఇయర్స్కి వాళ్ళ సొంత చెల్లి చేత రాఖీ కట్టించుకునే అదృష్టం అనమాట. అందుకే అన్నాను ఈ రాఖీ మాకు చాలా మెమరబుల్ అనేది. ఇప్పుడు మా హస్బెండ్, మా ఆడపడుచు వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూనే ఉంటారు. మా పిల్లలకి, నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి మా చెల్లి పిల్లలే ఇంకా నాకు బిడ్డలు అనమాట. సో వాళ్ళతో కట్టించుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అందరూ. తను అంత దూరం నుంచి పాపం మా ఊరు వచ్చి మా ఇంటికి కట్టింది. సో ఇప్పటి నుంచి అది మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ పిల్లలకి అలాగే నేను అయినా వెళ్ళడం, తనైనా రావడం, అలా వాళ్ళకి మిస్ చేయకుండా వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమని కట్టించాలని ఫిక్స్ అయిపోయాం మేమైతే. ఇంకా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా వాళ్ళు కూడా. సో చూశారు కదండి, ఫైనల్గా అయితే వాళ్ళ సెలబ్రేషన్ అయిపోయింది. వాళ్ళ గిఫ్ట్లు కూడా అయిపోయినాయి, క్యూట్ గిఫ్ట్స్. అందరూ అన్న చెల్లి ఇద్దరు కలిసి. ఆ తర్వాత మా తమ్ముడికి మా చెల్లి కూడా కట్టేసిందనమాట. చక్కగా మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది వాడికి.
సో వాడి స్టడీ అయిపోయిందండి. ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ఇంకా ఎటైనా అమెరికా అట్లా పంపించాలని చెప్పేసి అనుకుంటున్నాం అందరం. సో అందుకనే అలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అందరం కలిసి. చూసారు కదా మా రాఖీ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.